నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. పుష్ప 2 మూవీతో చాలా అంటే చాలా హైప్, నేమ్, బ్రాండ్ ఒక ఎక్కువ ఇంకా స్టార్డమ్ లో చరిత్రలో నిలిచిపోయేలాగా అల్లు అర్జున్ సినిమాలో నటించి ఒక క్రియేట్ అయితే చేసేసుకున్నారండి. సరే, ఏ సినిమా అయినా ఏ వ్యక్తికైనా వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ నెక్స్ట్ కొన్ని కాంట్రవర్సీలో నటిస్తూ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కామన్. కానీ ఎంత జరిగినా ఏవైనా వాళ్ళు ఏవైతే ఒక సంకల్పం అనుకున్నారో, ఒక స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు వాళ్ళు అనుకున్న ఒక టార్గెట్ ఏమైనా రీచ్ అవుతూ వెళ్ళిపోతున్నారో దీని అవ్వ తగ్గేలేదులే. అది రియల్ లైఫ్ లో కాదండి, రియల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ మరొకసారి చేసి చూపించారు. సో మనందరికీ తెలిసింది. సరే, ఇలాంటి క్రమంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోకి దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏదైతే ఆయన ప్రాజెక్ట్ అల్లు అర్జున్ 22 ప్రాజెక్ట్ అట్లీ కుమార్ ఎవరైతే దర్శకత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కుతున్నాం, సో దీని గురించి చాలా పట్టుకు ఇప్పటికీ అప్డేట్ వచ్చింది. త్వరలో సెట్స్ మీద కూడా వెళ్ళబోతున్నట్లుగా మనకి మేకర్స్ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే. కానీ ముంబైలో ఏదైతే ఒక ఈ మూవీకి రిలేటెడ్ సంబంధించిన షోకి అల్లు అర్జున్ గారు వెళ్ళి రిటర్న్ హైదరాబాద్ వచ్చిన క్రమంలో ఈయన వేసుకున్న ఒక దుస్తులు ప్రజెంట్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తున్నాయి. అదేంటంటే మీరు అడగచ్చు, ఒక హీరో అన్నాక వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు వేసుకునే బట్టల విషయం మనకెందుకు, మనకు అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇందులో విచిత్రం ఉంది. మీ అందరికి తెలుసు, ట్రోల్ చేసినా బన్నీ తగ్గేదేలే. నెల్లూరు పెద్దారెడ్డి బహుశా ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైతే అనగనగా ఒకరోజు సినిమా చూస్తారో అందులో బ్రహ్మానందం గారి పాత్ర బహుశా చరిత్రలో నిలిచిపోయే పాత్ర. అందరికి బహుశా మ్యాక్సిమం చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అందులో ఆయన చూడండి, పోలీసు లప్తా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా ఇలా ఒక మాస్ డైలాగ్స్, కొంచెం నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా కొన్ని మెమీస్ అనేది తెగ ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి కదా. ఈ మెమీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు ఆ షర్ట్ వేసుకోవడం అయితే జరిగింది. సో ఇది చూసిన అక్కడ కొంతమంది ఫోటోలు తీసి నెట్టింట్లో మాత్రం షేర్ చేశారు. చూడండి, అల్లు అర్జున్ గారు ఒక కాంట్రవర్సీగా మళ్ళీ చేస్తున్నారు. లేదు ఆయన కావాలని చేస్తున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళ బాధను అనిపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా తెలిపారు, నేను ఆల్రెడీ చెప్పాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని గతంలో నేను చాలా సార్లు చెప్పాను. అల్లు అర్జున్ గారు తెలిపారు, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అని. కానీ ఇప్పుడు ఈ షర్ట్ ఎక్కడ దొరుకుతున్నావు, అసలు దీని వెనక ఈ మెమీ వెనకాల ఉన్నది ఏంటని నెట్టింట్లో తెగ సర్చింగ్ అయితే చూస్తున్నారు అభిమానులు. నెక్స్ట్ ఆడియన్స్ అయితే ఇది కొనాలి, కొని చేసి తీరాలని. చూడండి, సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నేను తగ్గేదే లేదని అల్లు అర్జున్ గారు ఎంత జరిగినా సరే స్టిల్ కంటిన్యూ అవుతా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో కూడా ఈ మూవీ అయితే తెరకెక్కబోతున్నాం. సో ప్రెసెంట్ ఈయన వేసుకున్న టీ షర్ట్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే జరుగుతున్నాం. దీని గురించి కూడా ఆయన అప్డేట్ కూడా వచ్చేసారు. చూడండి, సోషల్ మీడియాలో మనకి మంచి చెడు, కష్టం నష్టం దుఃఖం ఇంకా అన్ని A to Z అదొక ట్రోలింగ్ లా వాడేస్తుంటారు. ఇలాంటి క్రమంలో బ్రహ్మానందం గారు మెమీస్ కి గాడ్ అంటే బ్రహ్మానందం గారు అంటేనే మెమీస్ అన్నట్టుగా ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసేస్తున్నారు. ఇలాంటి క్రమంలో బ్రహ్మానందం గారి ఫోటో అది షర్ట్ మీద అల్లు అర్జున్ గారు వేసుకోవడం, ఈ యొక్క విజువల్ నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది. సో దీని గురించి కూడా అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ కూడా చేశారు. మీకేమనిపించింది ఆడియన్స్ అని గైస్? ఏం జరిగింది అయితే మీకు చెప్పాను. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానీ, ఇప్పుడు ఆయన వేసుకున్నారండి వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నారు. నెక్స్ట్ నేను గాగల్స్ పెట్టుకున్నాను, జస్ట్ అంతే కదా, అందులో ఏముందని అల్లు అర్జున్ గారు తెలిపారు. కానీ అక్కడ చూడండి, బ్రహ్మానందం గారు మెమీ అనేది అక్కడ ప్రింట్ చేసుకున్నారు. ఆ విధంగా తగ్గేదేలే నెల్లూరు పెద్దారెడ్డి మాలూమ్ అన్నట్టుగా నెట్టింట్లో తెగ అయితే హల్చల్ చేస్తున్నారు. ఈ షర్ట్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఈ షర్ట్ ఎక్కడ దొరుకుతుందని సర్చింగ్ లో పడింది. చూడండి, ఈ విధంగా ఫ్యాన్స్ ఆడియన్స్ ప్రతిదీ చూడండి వాళ్ళు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారని మనకైతే తెలిసింది. ఏది ఏమైనా ప్రెసెంట్ అల్లు అర్జున్ గారు వేసుకున్న ఈ షర్ట్ అయితే నెట్టింట్లో తెగ హల్చల్ జరుగుతున్నాం. మీకేమనిపించింది? నిజంగా ఇలాంటి షర్ట్స్ లేదు ఈ వీడియోపై మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.